హాయ్ అండి, ఈ వీడియోలో గోధుమ పిండితో చాలా సింపుల్గా కేక్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దానికంటే కూడా మీకు చాలా యూస్ఫుల్ అయ్యే టిప్స్ కూడా ఇందులో ఇస్తాను. నేను ఇందులో కొన్ని చిన్న చిన్న తప్పులు చేశానమాట. దానివల్ల కేక్ బాగా పొంగలేదు. దానికి కారణం ఏంటి అనేది మీకు లాస్ట్లో అర్థమవుతుంది. వీడియోని పూర్తిగా వాచ్ చేయండి. ముందుగా బ్యాటర్ని తయారు చేసుకుందాం. ఈ కేక్ని తయారు చేయడానికి ముందుగా ఒక జల్లెడ తీసుకొని అందులోకి 2 కప్పుల గోధుమ పిండి, అలాగే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని జల్లెడ పట్టి పక్కన ఉంచాలి. ఇలా జల్లెడ పట్టుకోవడం వల్ల మనకి ఈర అనేది బాగా ఫామ్ అవుతుంది కేక్ లోపల. దానివల్ల కేక్ బాగా పొంగుతుంది. ఇలాంటి జల్లెడే వాడాలని ఏం లేదు, మనం పిండి జల్లించుకునే జల్లెడ ఉంటుంది కదా, అదైనా సరే వాడుకోవచ్చు. ఈ పిండిని ఈ విధంగా జల్లెడ పట్టి పక్కన ఉంచుకొని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని గోధుమ పిండి తీసుకున్న కప్పుతో 1 కప్పు పొడి చేసుకున్న పంచదార, అలాగే 1/2 కప్పు రిఫైన్డ్ ఆయిల్ కానీ వెన్న కానీ వేసుకోవాలి. తర్వాత ఒక చిటికెడంతా ఉప్పు వేసుకొని ఇందులోకి వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్ వేసుకొని దీన్ని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత పాలను తీసుకొని మనకి ఏ వస్తువు ఇందులో వాడినా కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. అలాగే రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలను తీసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. పాలకు బదులుగా నీళ్ళైనా కూడా వేసుకోవచ్చు. పాలు వాడడం వల్ల రుచి బాగుంటుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి జల్లెడ పట్టి ఉంచిన గోధుమ పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. అవసరమైతే పాలను మళ్ళీ కలుపుకోవాలి. ఇలా ఒక కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఈ బ్యాటర్ని మరీ ఎక్కువ మిక్స్ చేయకుండా దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి బేక్ చేయడానికి పెట్టేసేయాలి. మరీ ఎక్కువగా మనం కలుపుతూ ఉన్నామంటే అందులో ఉన్న ఎయిర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. కేక్ బాగా పొంగదనమాట. ఈ బ్యాటర్ని తయారు చేయడానికంటే ముందుగానే మందంగా ఉన్న గిన్నె కానీ కడాయి కానీ లేదా కుక్కర్ గిన్నె కానీ ఉంచేసి గాలి పోకుండా ఉండేలాగా దాన్ని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచి ప్రీహీట్ అవ్వనివ్వాలి. తర్వాతే బ్యాటర్ని తయారు చేసుకోవాలి. ఇలా బ్యాటర్ని తయారు చేసిన తర్వాత కేక్ టిన్లోకి ఈ విధంగా వేసుకొని ఒకసారి ట్యాప్ చేసి ప్రీహీట్ చేసుకున్న బౌల్లోకి ఈ టిన్ని పెట్టేసేయాలి. నేను ఇక్కడ నాన్ స్టిక్ వాడడం వల్ల నూనె లాంటిది ఏమీ అప్లై చేయలేదు. ఒకవేళ మీరు అల్యూమినియం వాడుతున్నట్లయితే నూనెని ఒక రవ్వ అప్లై చేసి మైదా పిండితో డస్టింగ్ చేసిన తర్వాత కలుపుకున్న బ్యాటర్ని అందులోకి వేసుకోండి. లేదా బటర్ పేపర్ ఉంటే డైరెక్ట్గా బటర్ పేపర్ని యూజ్ చేయండి. దానివల్ల కేక్ ఈజీగా డిమౌల్డ్ అవుతుంది. ఈ కేక్ బౌల్ని తీసుకెళ్లి ప్రీహీట్ చేసుకున్న గిన్నెలో పెడుతున్నాను. నేను ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే నేను ప్రీహీట్ చేసిన గిన్నె లోతు ఎక్కువ ఉండడం వల్ల బౌల్ని ప్లేస్ చేయడానికి చాలా టైం పట్టింది. అంటే దగ్గర ఒక 5 నిమిషాలు పట్టింది. ఈ లోపు ప్రీహీట్ చేసుకున్న గిన్నె లోపల టెంపరేచర్స్ అంతా కూడా డౌన్ అయిపోయాయి అనమాట. కానీ నాకు అది అప్పటికప్పుడైతే అర్థం కాలేదు. తర్వాత కూడా చిన్న చిన్న మిస్టేక్స్ అయ్యాయి అనమాట. అది తర్వాత చెప్తాను. మనం ఎప్పుడైనా బేక్ చేస్తున్నాము అంటే స్టవ్ మీద అయినా ఓవెన్లో అయినా కూడా మూత తీసిన వెంటనే గిన్నెని పెట్టేసేయాలి. కేక్ మౌల్ని పెట్టేసి మూత వెంటనే పెట్టేసేయాలి. ఎక్కువ టైం తీసుకోకూడదు. దానివల్ల టెంపరేచర్స్ అనేది అప్ అండ్ డౌన్ అవుతాయి. అప్పుడు కేక్ మనకి సరిగ్గా పొంగదు. అంతేకాదండి, మూత పెట్టిన తర్వాత కూడా మనం మాటికి తీసి చూడడం లాంటివి అస్సలు చేయకూడదు. కనీసం ఒక 20 నిమిషాల పాటు మూత అస్సలు తీయకూడదు. ఈ లోపల కింద మంట కూడా మేనేజ్ చేసుకోవాలి. ఓవెన్ అయితే మనం ఫిక్స్ చేసేస్తాము ఒక టైమింగ్ అనేది. కానీ గ్యాస్ ఏంటంటే ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. తర్వాత మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని మరో 10 నిమిషాల పాటు అలాగే బేక్ అవ్వనివ్వాలి. కనీసం దాన్ని ఒక 25 నిమిషాల పాటు తీయకుండా ఉంటే మంచిది. ఒకవేళ మీకు డౌట్ అనిపిస్తే 20 నిమిషాలకు ఒకసారి దాన్ని మూత తీసి చాక్తో కానీ టూత్ పిన్తో కానీ ఒకసారి మధ్యలోకి గుచ్చి చెక్ చేసుకోండి. ఉడకలేదు అంటే మాత్రం ఖచ్చితంగా అది 40 నిమిషాలు అయితే స్టవ్ మీద పడుతుంది కుక్ అవ్వడానికి. మీకు చెక్ చేసుకోవాలని అంతగా కోరికగా ఉంటే ఒకసారి మధ్యలోకి టూత్ పిన్తో చెక్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. కేక్ అయితే ఉడికి ఉండదు. మళ్ళీ దాన్ని మూత పెట్టేసి దాన్ని మళ్ళీ అలాగే ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. మీకు తర్వాత ఈజీగా ఉడికిపోతుంది. కానీ మాటికైతే మూత తీసి చూడాలి అయితే అసలు చేయొద్దు. నేను అలా చేయలేదు, కానీ మొదట్లో నేను చేసిన మిస్టేక్ వల్ల ఇది పొంగలేదన్నమాట. అంతేకాకుండా కేక్ బేక్ అయినా ఒక 2 నిమిషాల తర్వాత నేను తీసి కేక్ పక్కన పెట్టేస్తాను. కాకపోతే వీడియో షూట్ చేసుకోవాలి కదా, అందుకని వేరే పనిలో ఉండడం వల్ల దీన్ని అలాగే ఉంచేసాను. స్టవ్ ఆఫ్లో ఉండడం వల్ల మొత్తం ఆవిరి పట్టేసి నీరంతా కూడా కేక్ మీద పడి అక్కడ తెల్లగా కనపడేది ఆ నీళ్ళు పడడం వల్లే. అదనమాట. మరి కేక్ అయితే రుచి చాలా బాగా వచ్చింది. అలాగే చాలా ఫ్లఫీగా కూడా వచ్చింది. కానీ నేను చేసిన మిస్టేక్ వల్ల
అది స్ట్రక్చర్ అనేది బాగా రాలేదు. కేక్ పొంగినట్టు బాగా కనపడాలి కదా, అలా లేదనమాట. కేక్ కూర్చునేసింది. ఇవేనండి నేను కేక్ చేసేటప్పుడు చేసిన చిన్న చిన్న తప్పులు. మరి మీరు చేసేటప్పుడు ఇలాంటివి చేయకుండా జాగ్రత్తగా కేక్ బేక్ చేయండి. తప్పకుండా పర్ఫెక్ట్గా మీకు కేక్ తయారవుతుంది. నా వీడియోస్ని పెద్దగా ఎవరు చూడరు, కాకపోతే చూసిన వాళ్ళకి ఎవరికైనా ఈ టిప్స్ ఉపయోగపడితే అంతకు మించిన సంతోషం ఉండదు నాకు. మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కమెంట్ చేయండి. మీకు కానీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.